ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు చక్కగా మీరు సమయానుకూలంగా 10ంటికే వచ్చి ఇంతవరకు ఆయన సన్నిధిలో మరి యాచించటానికి, కన్నీరు కార్చటానికి, బుక్కులో వ్రాయబడిన ఎవరు ఏది చెప్పినా బుక్కులో వ్రాయటం జరుగుతుంది. ఇందులో వ్రాయబడిన విషయాల కొరకు మీరందరూ ప్రార్థనలు చేయటానికి ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఎట్లాగున్నారు ప్రభు సన్నిధిలో? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం 2 చేతులు ఎత్తి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచిన కాలం అంతా మనల్ని దేవుడు క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవులుగా, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మన మీద ఉంది కనుక ఈరోజు మనం అందరం ఆయన సన్నిధిలో గణపరచటానికి ప్రభు ఇచ్చినటువంటి కృప. ఎందుకంటే దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి ఆయన మందిరములో ఈ శుక్రవారపు దినమున, ఈ ఉపవాస ప్రార్థన దినమున గడిపే ఈ ధన్యతను యేసయ్య మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నామమ్మా? పోయిన వారం దేవుని వాక్యం గుర్తుందా అమ్మా? ఎందుకని గుర్తులేదు? గుర్తుంచుకోవాలి. అదే దేవుని సంగతులు రా అమ్మా. పరిశుద్ధత కలిగి ఉండటం అదొక ఆత్మీయ ఆశీర్వాదం, శరీర ఆశీర్వాదం కాదది, ఆత్మీయ ఆశీర్వాదం. ఇంకా అమ్మా, నిర్దోషిగా ఎంచబడటం అంటే దేవుడు చూసినప్పుడు ఏ దోషం నీలో లేదు అట్లా ఉండటమే ఒక ఆత్మీయ ఆశీర్వాదం. ఇంకా 3వది ఏందమ్మా? అది అందుకనే నేను జ్ఞాపకం చేసుకుని, అంటే ఆ వచనం మీరు ప్రార్థనలో పెట్టండి. ప్రార్థనలో పెడుతున్నారా? చెప్పిన వాక్యం పెట్టట్లా, పెడితే మీకు గుర్తుంటుంది అమ్మా. నేను ఇప్పుడు ఏమైతే మీతో పాటు నేను విన్నాను, ఇవన్నీ ప్రతిరోజు నేను ప్రార్థన చివరిలో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు వాక్యాన్ని ఎత్తిపట్టి చేయాల్సింది. అదే మనకు ఆశీర్వాదం అమ్మ, అదే మనకు దీవెన అమ్మా. అయ్యా, మరి 3 ఆశీర్వాదాలు చెప్పావు, మళ్ళా మంగళవారం 3 ఆశీర్వాదాలు చెప్పావు, అవి నా మనసులో ఉండాలయ్యా. మళ్ళా బుధవారం 3 ఆశీర్వాదాలు చెప్పావు, ఎట్లాగని అంటే దాన్ని మనం నెమరు వేసుకుంటాం. మనం విని వదిలిపెట్టామనుకోండి, ప్రయోజనం లేదు. దేవుని వాక్యం మనకి శక్తి. ఏంటిది మన శక్తి అమ్మా? దేవుని వాక్యమే మనకి శక్తి కనుక పోయిన వారం మనం చదువుకున్నాం. నిత్యమైన ఆశీర్వాదాలు ఏంటి అయ్యా అంటే ఆయన ఎదుట ఉండటమే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన కొరకు జీవించటమే ఒక నిజమైన ఆశీర్వాదం చెప్పా కదమ్మా. 2 చెప్పా. ఒకటి, పరిశుద్ధతను కలిగి ఉండటం ఆశీర్వాదం ఆయన ఎదుట. 2వది, నిర్దోషిగా ఉండటం ఆశీర్వాదం. ఆదివారం 3వది చెప్పా, పోయిన ఆదివారం 3వది. ఆత్మీయ ఆశీర్వాదాల్లో 3వది చెప్పా, అది కూడా గుర్తులేదా? పోయిన ఆదివారం అమ్మా. మీ ప్రాణములకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. ఏమిస్తానన్నాడు? ఇప్పుడైనా గుర్తొచ్చిందా? ఏమిస్తానన్నాడు? ఎక్కడుంది ఆ మాట?
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది, నా వద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఏం దొరుకుతాయి? ప్రాణానికి ఏం దొరికిద్దంట? ప్రాణానికి విశ్రాంతి కావాలి. శరీరానికి విశ్రాంతి ఇప్పుడు దొరకదు. ఎప్పుడు చెప్పా? మట్టిలో పోయిన తర్వాతనే విశ్రాంతి. శరీరానికి విశ్రాంతి దొరకదు. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవటానికి ఇంట్లోకి వెళ్తావు, వాయ్ అడిగి పోదాం రైట్ టైం అయిందంటారా లేదా? మళ్ళా పరిగెత్తాలి, విశ్రాంతి లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రాణానికి విశ్రాంతి. నీ ప్రాణం ఈ పాప బంధకాల నుంచి విడిపించబడటం, అది ప్రాణానికి విశ్రాంతి. పోయిన వారం చెప్పాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో విశ్రాంతిని గురించి ఇంకొక మాట చెప్పాడు దావీదు గారు. చదువుకుందాం విశ్రాంతిని గురించి ఏం చెప్పాడు చూడండి. అందరూ కీర్తన గ్రంథం దీన్ని అందరూ ఇది జ్ఞాపకం చేసుకొని ఈ వచనాన్ని మీరు ప్రార్థనలో పెట్టండి. ప్రతిరోజు ప్రార్థనలో పెడితే గుర్తుండదు. కీర్తన గ్రంథం 32 తీశారు అందరూ. 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 32 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అది చదువుకున్నాం మనం, అంతేనా? ఈ వచనాన్ని అందరూ కలిపి చదువుదామా అమ్మా? చదువు రాని వాళ్ళు, చదువుకున్నోళ్ళు అందరు కలిపి వచనాన్ని చదువుదాం మనం. యెహోవా చేత, అందరూ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? మనం ఏమనుకుంటాం? ధన్యులంటే ఆహా అరే ఏమి ఇల్లు కట్టాడురా, ఏమి ధన్యత వచ్చింది అసలు, ఏమి ఇల్లు కట్టాడు, ఏమి ధన్యత అసలు, ఎంత ఇల్లు కట్టింది ధన్యత. లేదు 10 ఎకరాల పొలం విడిందనుకో, బా ఎంత ధన్యత. ఇది కాదు ధన్యత. బైబిల్ గ్రంథంలో ధన్యతలు చెప్పాడు, మీ అందరికీ తెలుసు. ధన్యతలు కొన్ని ఉన్నాయి. ఎక్కడున్నాయి ధన్యతలు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు ధన్యతలు. అవి చెబుతారా ఇప్పుడు మీరు? అంత నాలెడ్జ్ లేదు కదా, అంతగా లేదు. ధన్యతలు ఉన్నాయి కదా, ధన్యత ధన్యులు, అలాంటి వాడు ఇలాంటి వాడు అమ్మా. అయితే ధన్యత, ఈ లోక సంబంధమైన ధన్యతను గురించి దేవుడు చెప్పటల్లా. ఏ ధన్యతను గురించి చెబుతున్నాడు? ఆత్మ సంబంధమైన ధన్యత. ఏ సంబంధమైన ధన్యత? ఎవరు ధన్యులంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. దేవుడు ఇతను నిర్దోషి, ఇతనిలో ఏ దోషము లేదని ఎంచాలంట. ధన్యత. ఇతనిలో ఏ దోషము లేదని చెప్పాలి దేవుడు, అదొక ధన్యత. ఆత్మలో కపటము లేనివాడు, అదొక ధన్యత. కపటము లేకపోవటం కూడా ఒక ధన్యత. ఇప్పుడు ఆత్మకు విశ్రాంతి ఎప్పుడు అంటే, ఆత్మలో కపటం ఉంది చూశారా?
ఆ కపటము నుంచి ఆత్మ విడుదల పొందితే ఆత్మకేం కలుగుతుంది? విశ్రాంతి. ఇప్పుడు నా చుట్టూ ముళ్ళు ఉన్నాయి, నేను ఎటు పోవాలన్నా ముళ్ళ కంచి ఉంది. ఎవరైనా వచ్చి ముళ్ళు తీశారనుకో, ఇప్పుడు ఈ ముళ్ళ నుంచి నేను విడిపించబడతానా లేదా? అంటే నాకు ఏం కలిగింది? విశ్రాంతి కలిగింది, రెస్ట్ తీసుకోవటాన్ని. అబ్బా, ఈ యొక్క ముళ్ళు బాధ నుంచి విడిపించబడ్డాను అనుకుంటాం. అట్లాగనే ఆత్మకు కూడా విశ్రాంతి కావాలి. దేనికి? ఆత్మకి విశ్రాంతి కావాలి. పాస్టర్ గారు, ఆత్మకి విశ్రాంతి అవసరమా అని మనం చూస్తే అవసరమే. ఎందుకంటే ఆత్మలో కపటం ఉంటే బహుభారంగా ఉంటుందంట ఆత్మ. ఎట్లాగుంటుంది? ఇప్పుడు ఆత్మలో కల్మషం ఉందనుకోండి, ఆత్మలో కుళ్ళు, కుతంత్రాలు, కల్మషాలు ఉన్నాయి అనుకోండి, కపటం ఉందనుకోండి, ఆత్మ ఏమవుద్దంటే ఎక్కిరాదు. ఆత్మ ఎక్కిరాదు. ఇప్పుడు ఒక మొక్క ఉంది, మొక్క మీద చెయ్యి పెట్టి మనం అణిచామనుకో, ఏమైద్ది? మొక్క అణిగిపోద్ది. ఆత్మ మీద కూడా ఈ కపటము, ఈ కుళ్ళు, కల్మషం, లోక సంబంధమైన పాపపు మరకలు ఆత్మ మీద ఉంటేనంట ఆత్మ ఎదగదు. ఈ పాపము నుంచి ఈ ఆత్మ విడిపించబడటమే ఆత్మకు విశ్రాంతి. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, మన ఆత్మకి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు, మరి ఆత్మకు విశ్రాంతి అవసరమా? ఆత్మలో కపటం ఉంటే ఏమైంది? ఆత్మలో పాపం ఉంటే ఏమైంది అని మనం అనుకోవచ్చు. కానీ దాని వలన నష్టం చాలా ఉందంట. ఆత్మలో కపటం ఉంటే, ఆత్మలో కల్మషం ఉంటే, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవ చేసినా, కీర్తన 32లో సెలవిచ్చినట్టుగా ఆత్మలో గనక కపటం ఉంటే, ఏదైనా ఆత్మలో పాపం ఉంటే మనం ధన్యులము కాము. చాలా బలహీన స్థితిలోనికి మనం వెళ్ళిపోయే వారంగా ఉంటాం. జాగ్రత్తగా మనం ఆలకిస్తే, దావీదు గారు పాపము చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, పాపము చేసినప్పుడు, బత్షెబాతో పాపము చేసినప్పుడు అతను ఏమయ్యాడు? హృదయములో ఆనందం ఉందా? హృదయములో దుఃఖముతో భారంగా ఉన్నాడా? నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏమని? అయ్యా, నువ్వు చేసింది తప్పు, అది నీకు ఏ శిక్ష అయ్యాలి మరి చెప్పు, నువ్వే చెప్పమన్నాడు. దావీదు గారినే చెప్పమన్నాడు దేవుడు. నీకే శిక్ష వేయమంటావు? అప్పుడు ఫీల్ అయ్యాడు, భారంగా ఫీల్ అయ్యాడు. అందుకని చదవండి, 3వ వచనంలో ఉంది ఆ మాట. 3వ వచనంలో ఉంది, నేను మౌనినై ఉండగా దినమంతయు నా ఎముకలు, అందరూ చూడండి ఆ పదం, నా ఎముకలు. ఇప్పుడు ఎముకలు దేని వలన క్షీణించినాయి? పాపం వలన, కపటం వలన. అమ్మా, హృదయములో కపటం ఉంటే, హృదయములో పాపం ఉంటే, ఈ పాపం ఏం చేసిద్దంటే మనల్ని బలపరచదో. పాపం బలపరిచిద్దా? శాపం బలపరిచిద్దా? దోషాలు బలపరుస్తాయా? ఇవి మనల్ని బలపరచవు. మరి ఏం చేస్తాయ్యా? క్షీణింపచేస్తాయి. మన ప్రార్థనా జీవితం క్షీణించిపోయింది, మన సేవా జీవితం క్షీణించిపోయింది, మన ప్రార్థనా జీవితం క్షీణించిపోయింది. కొంతమంది అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు, ఫస్ట్లో ప్రార్థన చేశానండి,
ఇప్పుడు ఎందుకో నా ప్రార్థనా జీవితం క్షీణించిపోయింది. ఫస్ట్లో సేవకు పరిగెత్తానండి, ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నానండి. ఫస్ట్లో బాగా వాక్యం చదువుకున్నానండి, ఇప్పుడు చదవలేకపోతున్నానండి. ఫస్ట్లో బాగా పరిచర్యకు నేను నా వంతుగా నేను ఆర్థికంగా సహాయం చేశానండి, కానీ ఇప్పుడు కానుకలు ఇవ్వలేకపోతున్నానండి, ముందుకు రాలేకపోతున్నానండి. ఫస్ట్లో ఉపవాస ప్రార్థన చేశానండి, ఇప్పుడు ఉపవాసం ఉండలేకపోతున్నానండి. ఎందుకు క్షీణించిపోతుంది? ఎందుకు ఆత్మీయ జీవితం వెనకబడిపోవటం కారణం ఏంటంటే, అంటే ఆత్మలోకి ఏమొచ్చింది? ఏదో ఒకటి వచ్చి పడింది. లోక సంబంధమైన విషయాలు వచ్చి పడేసరికే ఈ ఆత్మ ఏమైందో చెప్పండి, క్షీణించిపోతా ఉంటది. ఆత్మతో పాటు ఇందాక చదివారు, ఎముకలు, శరీరం కూడా ఏమైద్ది? క్షీణించిపోయిద్ది. నాకు తెలిసిన ఒక సహోదరి ఒక గ్రామంలో మంచి ప్రార్థనా పరురాలు సంఘంలోకి వెళ్తుంది. ఎవరికి తెలియకుండా పాపం చేస్తుంది. ఎవరికి తెలియదు, కనీసం దైవజనుడికి కూడా. ఈరోజు ఆరోగ్యం ఏమవుతుందో ఉండే కొన్ని తెలుసా? క్షీణించిపోతా ఉంది. రోజు రోజుకి ఏమవుతుంది? క్షీణించిపోతా ఉంది. రోజు రోజుకి మా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటుంది. నేనన్నా, ఎందుకమ్మా అట్లాగా ఆరోగ్యం క్షీణించిపోతుంది? ఏమైంది? ఏమోనండి, తెలియదండి. ఏమైనా ఉంటే ఒప్పుకోమ్మా ప్రభు సన్నిధిలో, ఏమైనా ఉంటే ఒప్పుకోమంటే ఒప్పుకోట్లా. ఎందుకని ఒప్పుకోట్లా? ఒప్పుకొని ఎందుకు విడిచిపెట్టలేకపోతుందో తెలుసా? ఎవరికి తెలియదు. అది దైవజనుడికి కూడా తెలియదు. తెలియనప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి? చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పిల్లి పాలు దాగుతూ ఏమనుకుంటుందమ్మా? ఏమంటది? ఏమంటది? నన్ను ఊరు చూడటం లేదులే అనుకుంటుంది. కానీ చూసేవాళ్ళు లేరా? మన చుట్టూ జనం ఉండరు లేరా? మన సమాజంలో లేవా? మనం సంఘంలో లేవా? అన్నారు నాతో పాస్టర్ గారు, సంఘానికి వస్తే ఏంటండి ఆ పాడు పని? అసలు సంఘం క్షీణించిపోతుంది. సంఘం క్షీణించటమే కాదు, ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. నేను ప్రార్థన చేస్తున్నా, ఏదో ఒక రోజునయ్యా ఆ సహోదరికి తెలియపరచయ్యా, ఏదో ఒక రోజు నా సహోదరికి తెలియపరచయ్యా, ఏదో ఒక రోజు నా సహోదరుడితో నువ్వు మాట్లాడయ్యా. అయ్యా, ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఆత్మీయ జీవితం క్షీణించిపోతుంది. దాని ప్రభావం ఎవరి మీద పడిద్దో తెలుసా? బిడ్డల మీద పడిద్ది, కుటుంబ వ్యవస్థ మీద పడిద్ది. చాలా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి రాబోతుంది. దేవుని వాక్యములో వ్యర్థం కాదు. అమ్మా ఏమన్నాడు తెలుసా దావీదు గారు? ఏమన్నాడమ్మాయ? నా ఎముకలు, చూడండి, ఆత్మలో ఏ కపటము లేకపోతే ఆత్మ ఎట్లాగుంటుందో చెప్పండి. అసలు గోవలు ఎగురుద్దంట దేవునిలో. ఎక్కడ ఎగురిద్ది? సంతోషంగా ఆనందంగా దేవునిలో ఉంటుంది. ఏదో ఒక పాప భారం ఉంటే ఆత్మ ఏమైద్ది? కృంగిపోతూ ఉంటుంది. ఒక్క పాపమే కాదండి, ఒక మాట కానీ, ఒక చూపు కానీ, ఒక నోరు కుదరకపోవటం కూడా ఒక పాపమే. ఏం కుదరకపోవటం? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కానీ నోరు కుదరట్లేదండి. ఏం కుదరట్లా? నోరు కుదరట్లేదు. నోరు కుదరకపోయినా కూడా నీ ఆత్మ బలపడదు. ఏమైంది? ఆత్మ క్షీణించిపోతా ఉంటది. చాలా ఉన్నాయి ఇలాంటి లోపాలు. ఇదిగో ఏ లోపమున్నా దావీదు గారు ఏమంటున్నాడు? నా ఎముకలు క్షీణించుచున్నవి. కీర్తన 55లో అంటాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను ఆనందాన్ని కోల్పోయాను. ఏం కోల్పోయాడంట? అమ్మ ఏం కోల్పోయాడు? ఆనందాన్ని కోల్పోయాను.
పైకి దావీదు గారు బాగానే ఉంటున్నాడు, రాజుగానే ఉంటున్నాడు, కానీ లోపల ఆనందం లేదు, ప్రభువులో సంతోషము లేదు, ప్రభువులో ఆనందం లేదు, నలుగురిలో నిలబడి ఆనందించే స్థితి లేదు. ఎప్పుడైనా సరే మనం నలుగురిలో విపులంగా మాట్లాడలేము, ప్రభువుతో విపులంగా మాట్లాడలేము. ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కదమ్మా, కానీ ప్రభువుతో మాట్లాడలేము, ప్రభువుని మనం అడగలేము. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తే అమ్మా, చాలా ఆత్మలో భారం ఉంటేనంట ఆ ఆత్మతో పాటు శరీరం కూడా ఏమైంది, క్షీణించిపోతా ఉంటది. అందుకని అంటాడు, ఆ ఆత్మ కపటము నుంచి, పాపము నుంచి విడిపించటమే ఆత్మకు నిజమైన విశ్రాంతి. ఈ ఆత్మకిచ్చే విశ్రాంతి అది ఏహలోక ఆశీర్వాదమా, దేవుని ఆశీర్వాదం అమ్మా, పరలోకపు ఆశీర్వాదమా? పరలోకపు దీవెన ఏంటో తెలుసా? మన ఆత్మ దుఃఖము నుంచి, భారము నుంచి విడిపించబడటమే నిజమైన ఆశీర్వాదము. ఇంకా చదవండి, కీర్తన 38:4 చూడండి, ఇంకొక మాట అంటాడు అక్కడ. కీర్తన 38:4 ఇంకొక మాట వ్రాయబడినటువంటి సంగతి. చూడండి, కీర్తన 38:4 నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన తగిలిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు అక్కడ? నా దోషములు నా మీద పొర్లి పారుతున్నాయి. అవునా కాదా అమ్మా? నాకు నా మీద భారంగా ఉన్నాయి, నా మీద పెద్ద బరువు ఉన్నట్టుంది. ఏమండి, పొరపాటు చేసిన వ్యక్తికి ఏమనిపిస్తుంది? అది బరువుగా ఉండదా? కానీ బరువుగా అనిపించట్లా కొంతమందికి. ఏమైందిలే, అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఎవరు చూస్తున్నారు, పెద్ద బరువుగా అనిపించట్లా. కానీ లోపల ఆత్మ ఏమంటుంది? ఈ పాపాన్ని తీసేసుకో సహోదరి, నేను కుంగిపోతున్నా లోపల. ఎవరంటున్నారు? ఆత్మ అంటుంది. ఏమ్మా, ఆత్మ ఏమంటుంది? నేను కృంగిపోతున్నా. చదవండి ఒకసారి 38:4 మరలా చదవండి, స్పష్టంగా మనకు అర్థమైంది. నా దోషములు నా తల మీదుగా పొరుగుచున్నవి, నేను మోయలేని బరువు. దేవుని స్తోత్రం చెప్పండి. మోయలేని బరువు ఎవరి మీద ఉన్నాయి? ఆత్మ మీద పడుతున్నాయి, హృదయం మీద పడుతున్నాయి. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ మీద బరువు పడుతుంది. అందుకని ఆత్మ దేవుణ్ణి అడిగిద్ది, అయ్యా ఈ బరువును దించయ్యా, ఈ బరువును దించంటుంటే దేవుడు అంటాడు, అసలు ఆ వ్యక్తి వచ్చి నన్ను అడిగితేనేగా. ఏమనమ్మా? అయ్యా ఈ పాపాన్ని తీసివేయి నాలో, ఈ శాపాన్ని తీసివేయి నాలో, ఈ పాపము నా నుంచి విడుదల కలిగించని అడిగితేనేగా నేను తీసేసేది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఈ పాప భారం మన మీద పడతా ఉంటుంది. చూడండి, ఈ పాప భారం ఉన్నప్పుడంట సంతోషంగా ఉంటామండి. ఎట్లాగుంటాం? కన్నీరు మున్నీర ఏడుస్తామంట. ఎట్లా ఏడుస్తాం తెలుసా? దావీదు గారి కీర్తన 51లో ఎట్లా ఏడ్చాడమ్మా? అమ్మా చెప్పాలి, ఎట్లా ఏడ్చాడు? పరుపు. ఎందుకని ఏడ్చాడు? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నానయ్యా, నేను రక్షణను పోగొట్టుకున్నానయ్యా, సంతోషాన్ని పోగొట్టుకున్నానయ్యా, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నానయ్యా. ఏమండి, ఆత్మలో ఒక్క కపటం వస్తే ఇవన్నీ దూరమైనవి అంట దావీదు గారికి. చూడండి, కపటం వస్తే, చిన్న పాపం వస్తే
సంతోషం దూరమైంది, పరిశుద్ధాత్మ దూరమయ్యాడు. ఇంకా ఏం దూరమైనాయి అమ్మా? కీర్తన 51లో రక్షణ ఆనందం దూరమైంది, సమ్మతి గల మనస్సు దూరమైంది, నిజమైన సంతోషం దూరమైంది, నిజమైన ఆనందం దూరమైంది, నీతి దూరమైంది. ఇవన్నీ దూరం కావటానికి కారణం ఏంటంటే ఒక్కటి వచ్చి చూడండి ఎన్ని దూరం చేసిందో. ఆ ఒక్కటి ఆత్మకి ఎట్లాగా ఉందమ్మా? ఎట్లాగా ఉంది? ఆత్మకి భారంగా ఉంది. ఎట్లాగుంది? భారంగా ఉంటుంది. రెండవది, ఆత్మలో కపటం ఉంటే మనం భయపడతాం. ఎవరికి భయపడతాం? మనుషులకు కూడా భయపడతాం. అమ్మో, నలుగురిలో కూర్చుంటే ఆ కూర్చున్న ఆ వ్యక్తి ఎట్లాగా ఉంటుంది? ఏందో అటు ఇటు చూస్తా ఉండదు, ఎప్పుడు లేచిపోదామా. ఎందుకంటే ఆమె గుట్టు బయట పెడతారేమో లేనిపోయింది. ఏ గుట్టు? నా గుట్టు విప్పినవాడు. గుట్టు కలిగిన ఆ పాపకు గుట్టున్న వ్యక్తి, గుట్టుగా పాపం చేస్తున్న వ్యక్తి నలుగురిలో కూర్చుంటదా? కూర్చోలేదు. ఎక్కడ బయటపడిద్దో భయపడతాం. దేవునికి మనము దూరం అయిపోతాం. గారడి సీమోను దేవునికి దగ్గర అయ్యాడా, దూరం అయ్యాడా? అమ్మా, గారడి సీమోను దగ్గర అయ్యాడా, దూరం అయ్యాడా? దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాను. ఆ కపటం, ఆ దోషం ఏం చేసిద్దో తెలుసా? మనల్ని దేవుని సన్నిధిలో నుంచి దూరంగా తీసుకొని వెళ్ళింది. అపోస్తలులు ఉన్నారు, ఏ కపటము లేని వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో దేవుని సన్నిధిలో, ఎంత సంతోషంగా సేవ చేస్తున్నారు, ఎంత ఆత్మ అభిషేకం కలిగి సేవ చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ భారంగా ఉందా? నీ హృదయం పాప భారంగా ఉంటే దాని హృదయంలో నుంచి తీసేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కీర్తన 27లో, కీర్తన 51లో దావీదు గారు ఏడ్చాడా లేదా? అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా అని ఏడ్చాడు. ఎట్లాగ ఏడ్చాడు చదువుదామా మనమందరం? ఎట్లాగ ఏడ్చాడో అమ్మా. ఇప్పుడు కీర్తన 51 చూడండి. కీర్తన 51 చూడండి ఎట్లాగా ఏడ్చాడో. దేవా, ఇస్సోపుతో నన్ను ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా మనం గమనిస్తే 2వ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరుచుము. 7వ వచనం చదవండి. 7వ వచనం, నేను పవిత్రులగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను తెల్లగా ఉండునట్లు ఏమన్నాడు? నీవు నన్ను కడుగయ్యా, నాకు వినిపింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఉత్సాహ సంతోషములు నాకు వినపడాలి. ఈ ఉత్సాహము సంతోషము దూరం అయిపోయింది. దూరం కాదా? దేవుడు దూరం అయిన తర్వాత సంతోషంగా ఉంటామా అమ్మా? దేవుడు దూరం అయితే మనం ఆనందంగా గంతులేస్తామా? దేవుడు దూరం అయితే మనం సంతోషంగా ఉంటామా? ఉండలేం. నిజమైన ఆనందం ఆయన, నిజమైన సంతోషం ఆయన. దావీదు గారు ఏడ్చాడు, రూములోకి వెళ్ళి 7 రోజులు ప్రార్థన చేశాడు. అయ్యా, నీ ఆనందం నాకు మరలా వినిపించాలి,
నా విరిగిన ఎముకలు హర్షించాలి, ఈ ఎముకలన్నీ సంతోషపడాలి, ఈ అంతరంగం సంతోషపడాలి, ఈ హృదయం సంతోషపడాలి, ఈ శరీరము ఆత్మ ప్రాణాత్మలు సంతోషించాలయ్యా. అయ్యా, నాలో ఉన్న కపటాన్ని తీసివేయి ప్రభువా. నా ఆత్మకు విశ్రాంతి, నా హృదయానికి విశ్రాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. ఏం కావాలి? 7వ రోజు లేచాడు, స్నానం చేశాడు, పన్నీరు కొట్టుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి పెట్టండి భోజనం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా మందిరానికి వెళ్ళాడా లేదా? ఇంతకుముందు ఆ కపటం ఉంటే వెళ్ళగలిగాడా? మొహం మందిరంలో కూర్చొని ఇంట్లో కూర్చొని బయటికి వచ్చాడా? ఎందుకని రాలేకపోయాడు ఇంట్లో కూర్చొని బయటికి? అమ్మా, ముఖములో పాపం ఉంది, హృదయములో పాపం ఉంది, పాపం చేశాడు. నువ్వు క్షమించేదాకా నేను బయటికి రానయ్యా. ఎప్పుడమ్మా? అమ్మా కళ్ళు మూయద్దు. ఎప్పుడు? క్షమించేదాకా నేను బయటికి, నన్ను కడిగేదాకా నేను బయటికి రాను. ఇప్పుడు నన్ను ఈ రూములో కడుగుతావా లేదా? ఈ గదిలో నీ రక్తముతో కడుగుతావా లేదా? ఇసోపుతో కడుగుతావా లేదా అని కూర్చున్నాడంట. ప్రభు దగ్గర కూర్చున్నాడు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు నిజమైన ఆనందం లేదయ్యా. ఈ వెండి బంగారం, ఈ ఆస్తి అంతస్తు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. నీవయ్యా ఆనందాన్ని ఇచ్చే, నీవు నాకు దూరం అయితే ఇక నాకు ఆనందం ఎక్కడయ్యా? ఇందాక చెప్పాను సహోదరి, ఒక గ్రామంలో ఆ సహోదరి అంటుంది, నాలో ఆనందం లేదయ్యా, నా బిడ్డల్లో కూడా ఆనందం లేదు. ఎందుకని? మనలో ఉన్న పాపము మనల్ని సంతోషంగా ఉంచదు. పైకి సంతోషంగా ఉన్నట్టే నటిస్తాం. చూడండి, ఆత్మలో ఏ కపటము లేని వాళ్ళు నవ్వు వేరు, ఏదో మనస్సులో గిలి ఉన్నవాళ్ళు ఆ నవ్వు. అందుకనే షేక్స్పియర్ అని ఇంగ్లీష్కి ఒక మాట రాశాడు. నీ మనస్సు ఎట్లాగ తెలిసిద్దో తెలుసా? నీ ముఖములో తెలిసిద్దంట. ఎట్లాగ తెలిసిద్ది? నీ ముఖము ఎంత తేటగా ఉంటుందో నీ మనస్సు తేటగా ఉంటుంది. నీ ముఖములో తేడా వస్తే నీ మనసులో కూడా తేడా ఉన్నట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దావీదు గారు కడగబడ్డాడు, పశ్చాత్తాపముతో ఏడ్చాడు, యేసయ్య దగ్గర పాదాలు పట్టుకున్నాడు, క్షమించమని అడిగాడు. యేసయ్య దేవుడు క్షమించాడు. ఇక లేచి వెళ్ళో, శుభ్రంగా స్నానం చేశాడు, మందిరానికి పోయి వచ్చాడు. ఆ రోజు నుంచి ఇక ఆ పాపము జోలికి పోలా. కానీ సహోదరి కంటిన్యూ చేస్తుంది, ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. ఏదో ఒక రోజున నిజమైన సంతోషాన్ని ఆమె బ్రతుకులో ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. నిజమైన సంతోషం. ఈ అల్పకాల పాప భోగములకు దూరంగా ఉండాలి ఆ సహోదరి, ఆ సహోదరుడు దూరంగా ఉండాలి. అలాంటి బిడ్డలు దూరంగా ఉండాలి. నిజమైన సంతోషాన్ని కలిగి ఉండుముగాక, నిజమైన ఆనందాన్ని కలిగి ఉండుముగాక. ప్రియా దేవుని పిల్లలారా, అమ్మా ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆత్మకి ఏం కావాలి? దావీదు గారు పాపము చేసినప్పుడు ఎంత ఫీల్ అయ్యాడు? పెద్ద బరువు ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. ఈ బరువు దించయ్యా, ఈ పాపం అనే భారాన్ని ఆ దేవుడు క్షమించి దాన్ని తొలగించినప్పుడు దావీదు ఎట్లాగున్నాడు? తేటగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎట్లాగున్నాడు దావీదు గారు? తేటగా ఉన్నాడు. సభలోకి వెళ్తున్నాడు, సైన్యంలోకి వెళ్తున్నాడు, నలుగురిలోకి వెళ్తున్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు. పాపం చేసినప్పుడు ఎక్కడ కూర్చున్నాడమ్మా చెప్పాలి? గదిలో నుంచి బయటకు వచ్చాడా? అది క్షమించబడ్డదాకా రాలా. చూసారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, కపటం అనే భారం నా మీద ఉందేమో, ఈ లోక సంబంధమైన ఈ పాపము ఇంకా నా మీద భారంగా ఉందేమో,
లేదు, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు నా మీద భారంగా ఉన్నాయేమో తండ్రి, నీకు వ్యతిరేకమైన మాటలు నా మీద భారంగా ఉన్నాయేమో, వ్యతిరేకమైన చూపు అనే భారం నా మీద ఉందేమో, వ్యతిరేకమైన పద్ధతులనే భారం నా మీద ఉందేమో, అవిధేయత అనే భారం నా మీద ఉందేమో, దాన్ని తొలగించయ్యా, దాన్ని తీసివేయి ప్రభువా. నా ఆత్మకు విశ్రాంతి అనుగ్రహించు, నా ఆత్మ ప్రశాంతంగా ఉండాలి, నా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇదేంటో చెప్పండి, ఇది ఏ ఆశీర్వాదం అమ్మా? మరి దావీదు గారికి అంత రాజ్యం మనసుకి సంతోషాన్ని ఇచ్చిందా? ఇచ్చిందా? ఇలా వెండి ఇచ్చిందా? బంగారం ఇచ్చిందా? దావీదు గారికి సంతోషం భార్యలు ఇచ్చారా? పిల్లలు ఇచ్చారా? మంత్రులు ఇచ్చారా? సైన్యం ఇచ్చారా? ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు తన పాపాన్ని క్షమించిన తర్వాత నిజమైన ఆనందాన్ని ఇచ్చాడు. అందుకని ఈరోజు ఆ పాపము క్షమించబడితేనే నిజమైన ఆనందాన్ని పొందుకుంటాం. క్షమించబడకుండా మనం ఆనందాన్ని పొందుకోలేము, మన బిడ్డలు పొందుకోలేరు, మనం పొందుకోలేము. పొందుకున్నట్టు ఉంటున్నాము కానీ పొందుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దావీదు గారి వలె మనం ప్రార్థన చేయాలి. ఎవరి వలె? దావీదు గారి వలె ఏం చేద్దాం? అయ్యా, నా దోషాలు ఉంటే క్షమించయ్యా, నా ఆత్మను తేటగా ఉంచయ్యా, నా ఆత్మను పవిత్రంగా ఉంచయ్యా, నా మనస్సును పవిత్రంగా ఉంచయ్యా, నా అంతరంగాన్ని పవిత్రంగా ఉంచు. ఎప్పుడు నా ఆత్మ ఉల్లసించాలయ్యా, ఎప్పుడు నా హృదయం సంతోషించాలి, నా మనసు ఆనందించాలిగా. అది రీతిగా మనం దేవుణ్ణి అడుగుతూ ప్రభు దగ్గర క్షమాపణ కలిగి నిజమైన విడుదల, నిజమైన సంతోషాన్ని కలిగి, నిజమైన విశ్రాంతి కలిగి జీవిద్దాం. దేవుడిచ్చే ఆత్మకు విశ్రాంతే నిజమైన ఆశీర్వాదం గనుక ఇది 3వ ఆశీర్వాదం. ఎన్నో ఆశీర్వాదం? అట్టి ఆశీర్వాదం మనకు రావాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.